ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ నైజీరియాలోని 2 గ్రామాలపైన సాయుధులైన దుండగులు భీకర దాడి చేశారు. విచక్షణ రహితంగా కాల్పుల్లో ఇటు సుమారుగా 162 మంది గ్రామస్తులు మరణించారు. అత్యంత ఘోరమైన దాడి అంటూ విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధం ఉన్న ఇటు లకు రావా అనే సాయుధ బృందం నిర్వహించిన అంటూ కూడా సమాచారం వినిపిస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పశ్చిమ నైజీరియాలోని 2 గ్రామాలపైన సాయుధులైన దుండగులు భీకర దాడి చేశారని తెలుస్తోంది. దాడికి గల కారణాలేంటి? అమూల్య, ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం జరిగింది. పశ్చిమ నైజీరియాలోని 2 గ్రామాలపై సాయుధ దుండగులు భీకర దాడి చేశారు. గత కొన్ని ఏళ్లుగా అక్కడ ప్రభుత్వానికి సాయుధ దళాలకు మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో సాయుధ దళాలు ఏదైతే ఉన్నారో మిలిటెంట్లు ఏకంగా గ్రామాలపై దాడి చేయడం, గ్రామస్తులను కాల్చి చంపడం సర్వసాధారణమైంది. ఈ మధ్య కాలంలో అత్యంత దారుణమైన హేయమైన దాడి ఇదని చెప్పచ్చు. అయితే ఈ దాడిని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో సంబంధం ఉన్న లకురావా అనే ఒక సాయుధ బృందం నిర్వహించిందని సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఈ అంతర్యుద్ధం ఇటు ప్రభుత్వానికి అటు మిలిటెంట్లకు మధ్య జరిగే ఈ పోరాటం గత కొన్ని ఏళ్లుగా జరుగుతుంది. ఇక్కడ కులాల మధ్య ఉన్న ఆధిపత్యము, మైనారిటీలు క్రిస్టియన్లు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. అటు అమెరికా కూడా నైజీరియా ప్రభుత్వానికి నైతిక మద్దతు తెలిపింది. అమెరికా కూడా ఏదైతే నైజీరియాకు కావాల్సిన సైన్యాన్ని కూడా సమకూరుస్తామంటూ ట్రూత్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా నైజీరియా ప్రభుత్వానికి మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా నైజీరియాలో కాల్పుల కలకలం సాగుతూనే ఉంది. వరుసగా దాదాపు 160 మందిని కాల్చి చంపడం, గత కొద్ది రోజుల క్రితం ఒక మార్కెట్ లో దాదాపు ఒక 30 మందిని నేరుగా మిలిటెంట్లు దాడి చేసి చంపడం కూడా మనం చూసాము. అయితే ఈ ఉత్తర నైజీరియా ప్రాంతంలో మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, మరోపక్క క్రిస్టియన్లు ఎక్కువ ఉన్నారు. ఈ 2 ప్రాంతాల్లోనే నేరుగా మిలిటెంట్లు దాడి చేయడం నైజీరియా ప్రభుత్వం కలకలం రేపుతుంది. అయితే ఈ దాడులు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ 162 మంది చనిపోయారని మనకు ప్రాథమికంగా సమాచారం వినిపిస్తుంది. అమూల్య, అంటే ముఖ్యంగా ఇప్పుడు అమెరికా మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటారు? ఎక్కడ మైనారిటీలు ఎక్కడైతే ఉన్నారో ఆ దేశాలకు అమెరికా మద్దతు ఇవ్వడం సర్వసాధారణ. అమూల్య, ఆ నేపథ్యంలో భాగంగానే నైజీరియా కూడా మద్దతు ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న అంశం అయితే మిలిటెంట్లు ఏదైతే అత్యంత వెనుకబడిన దేశంలో ఆకలి చావులు ఎక్కువ ఉన్న దేశం కూడా నైజీరియా. అలాంటి చోట ఏదైతే ప్రభుత్వ అధినేతలు ఏదైతే అమెరికాకు మరో దేశానికి లొంగి ఉండడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఇక్కడ నేరుగా మిలిటెంట్లకు ప్రభుత్వానికి జరుగుతున్న ఈ పోరాటంలో ఏదైతే అమాయకులైన ప్రజలు మరణించడం సర్వసాధారణం అవుతుంది. వరుసగా జరిగిన దాడులు ఈ మధ్య కాలంలో నైజీరియాలో అత్యంత హేయమైన దాడి అయితే గత కొద్ది రోజుల క్రితం మార్కెట్ లో జరిగిన అంశం కావచ్చు, నేరుగా వేరు గ్రామాల పైన దాడులు చేయవచ్చు. ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు దూరం పెరగడం, అదేవిధంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపైన మిలిటెంట్లు దాడి చేయడం సర్వసాధారణమవుతుంది. ఇది అయితే ఇటు నేరుగా అటు ఐక్యరాజ్య సమితి కానీ ఇటు మానవ హక్కుల సంఘం కానీ జోక్యం చేసుకున్నా కూడా అక్కడ ఎలాంటి ఫలితం లేదు. అమెరికా లాంటి దేశాలు నైజీరియాకు మద్దతు ఇవ్వడం, అక్కడ ఉన్న మత కుల ఘర్షణల మధ్య ఏదైతే మైనారిటీలు క్రిస్టియన్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయని ఒక విమర్శ ఉంది. అయితే నేరుగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇలాంటి చోట అమెరికా ఎంటర్ కావడం, అమెరికా అలాంటి దేశాలను స్వాధీనం చేసుకోవడం ముందుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ 162 మందిని ఆ సాయుధ మిలిటెంట్ కాల్చి చంపారు. 2 గ్రామాల మధ్య జరిగిన ఈ భీకర పోరులో గ్రామస్తులు బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 162 మంది చనిపోయారని మనకు ప్రాథమికంగా ఇప్పటికి సమాచారం అందుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ నైజీరియాలోని 2 గ్రామాలపైన సాయుధులైన దుండగులు భీకర దాడి చేశారు. విచక్షణ రహితంగా కాల్పుల్లో సుమారుగా 162 మంది గ్రామస్తులు మరణించారు. అత్యంత ఘోరమైన దాడి అంటూ కూడా ఒకవైపు నుంచి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధం ఉన్న లకు రావా అనే సాయుధ బృందం దీన్ని నిర్వహించింది అంటూ కూడా సమాచారం వినిపిస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక నైజీరియాకు మద్దతుగా కూడా ఇటు అమెరికా నిలుస్తుంది అంటూ దీనికి సంబంధించి మిలిటరీ ట్రూప్స్ ని కూడా ఖచ్చితంగా పంపిస్తామంటూ
డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నైజీరియాలో ఏదైతే మిలిటెంట్ దళాలు అయితే రెచ్చిపోతున్నాయనే చెప్పాలి. ఈ కాల్పుల్లో చూసుకుంటే దాదాపుగా 162 మంది ఇటు మరణించారు. ఇక ఈ మధ్యకాలంలో ఇక్కడ నైజీరియాలో ఖచ్చితంగా కూడా ఇటువంటి దాడులు చాలా పెరిగిపోయాయనే చెప్పాలి. ఇక గత వారం రోజుల కిందట చూసుకుంటే కూడా మార్కెట్లో 30 మందిని కాల్చి చంపేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్తో అయితే అనుబంధంగా ఉన్న లకురావా ఈ ఘాతుకానికి పాల్పడింది అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం ఈ మిలిటరీ ఆపరేషన్కు వ్యతిరేకంగా సాయుధ మూకలు ఈ దాడులు చేస్తున్నారు అంటూ కూడా మారుమూల ప్రాంతాలు కావడంతో అక్కడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఈ 2 గ్రామాల గురించి ఒకసారి చూసుకుంటే క్వారా రాష్ట్రంలోని వోరో ఇంకా నుకు అనే 2 గ్రామాల్లో అయితే మంగళవారం రాత్రి ఇస్లామిక్ స్టేట్ అనుసంధం ఉన్న సాయుధ మూకలు అయితే ఈ దారుణానికి పాల్పడ్డాయని తెలుస్తోంది. ఇక రెడ్ క్రాస్ అధికారి అయితే ఒకరు దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అమెరికా కూడా మద్దతు తెలుపుతూ ఉంది. ఇక ప్రస్తుతం అయితే దీనిపైన చర్యలు తీసుకునేంత అయితే ఇప్పుడు నైజీరియాకి లేదు కాబట్టి ప్రస్తుతం ఇదంతా కూడా ఖచ్చితంగా మైనారిటీ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ దాడులకు పాల్పడ్డారు అంటూ తెలుస్తోంది.